ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది మరణిస్తున్నారు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన దాని ప్రకారం వారిలో ఎక్కువ మంది ఊహించలేని శాశ్వతమైన నాశనకరమైనటువంటి నరకానికే లోనవుతున్నారని చెప్పారు. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే, నరకానికి వెళ్తున్న వారిలో చాలా మంది ఒకప్పుడు విశ్వాసులే. వారు సువార్తను విన్నారు మరియు యేసుక్రీస్తును గూర్చి కూడా విన్నారు, కానీ ఆయనతో నిజమైన వ్యక్తిగత సంబంధం ఎప్పుడూ కలిగి ఉండలేకపోయారు. ప్రస్తుతం మీకు తెలిసినటువంటి వ్యక్తులు, కుటుంబం, స్నేహితులు, పొరుగువారు దీన్ని గ్రహించకుండానే ఆ హింస వైపు వెళుతున్నారు. దేవుణ్ణి తిరస్కరించేటువంటి వారిని ప్రకటన 14:10 ప్రకారము రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారని, అంటే నిద్ర లేదు, ఉపశమనం లేదు, పరధ్యానం లేదు, అంతులేని బాధ మాత్రమే ఉందని మనం గమనించగలం. యేసు క్రీస్తుని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుడాన్ని మృతుల నుండి లేపినని నీ హృదయమందు నమ్ముకుంటావో, అప్పుడే నీకు రక్షణ కలుగుతుందనే వాక్యాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 5